నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అందాల నగరం, మంచు దుప్పట్లు కప్పే మసూరి. నవ దంపతులకు అది ఒక కలల ప్రపంచం. కానీ విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రికి మాత్రం అదే ఆఖరి స్థానమైంది. హనీమూన్ ట్రిప్ కాస్త డెత్ ట్రిప్‌గా ఎలా మారింది? తెల్లారేసరికి ముక్కులోంచి రక్తం కక్కుకొని బెడ్‌పై విగతజీవిగా పడి ఉన్న ఆ యువతి మరణం వెనుక దాగి ఉన్న అసలు నిజాలేంటి? పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్న ఈ సస్పెన్షన్ థ్రిల్లర్ స్టోరీ ఇప్పుడు నెట్టింట పెను సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీచరణ్, రాధా గాయత్రి పెళ్లైన కొద్ది రోజులకే మసూరిలోని ఒక అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌కు వెళ్లారు. అంతా సజావుగానే సాగుతుందనుకున్న సమయంలో ఒకరోజు ఉదయం శ్రీచరణ్ గట్టిగా కేకలు వేస్తూ హోటల్ సిబ్బందిని పిలిచాడు. తన భార్య స్పృహలో లేదని, ముక్కు నుంచి విపరీతంగా రక్తం వస్తోందని కంగారు పడ్డాడు. తీరా ఆసుపత్రికి తరలించేసరికి ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తేల్చారు. రాత్రి ఇద్దరం ఎంతో సంతోషంగా డిన్నర్ చేశామని, ఆపై హ్యాపీగా నిద్రపోయామని, తెల్లారేసరికి ఇలా జరిగిందని అతడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. కానీ సీన్ కట్ చేస్తే వైజాగ్ నుంచి మసూరి చేరుకున్న రాధా గాయత్రి తల్లిదండ్రులు, బంధువులు శ్రీచరణ్ ఆడుతున్న డ్రామాలను అక్కడికక్కడే బట్టబయలు చేశారు. రాధా ముఖంపై, మెడ భాగంలో ఉన్న కొన్ని బలమైన గాయాల గుర్తులు చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఇది గుండెపోటో లేదా సహజ మరణమో ఎంత మాత్రం కాదని, ముందస్తు వ్యూహంతో శ్వాస ఆడకుండా చేసి చంపేసిన ఘోర హత్యేనని వారు అక్కడి పోలీసుల ముందు స్క్రీమింగ్ చేశారు. రాత్రి నిద్రపోయే ముందు కూడా రాధ తమతో ఫోన్‌లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందని, అంతలోనే అంత పెద్ద గుండెపోటు వచ్చే అవకాశమే లేదని వారు వాదిస్తున్నారు. మరోవైపు రాధా గాయత్రి క్లోజ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా కొన్ని షాకింగ్ విషయాలను పంచుకుంటూ భర్త శ్రీచరణ్ సైకోయిజాన్ని పూర్తిగా బయటపెడుతున్నారు. శ్రీచరణ్‌కు విపరీతమైన సైకో లక్షణాలున్నాయని, పెళ్లైన మొదటి రోజు నుంచే రాధను ప్రతి చిన్న విషయానికి అనుమానించేవాడని వారు చెప్తున్నారు. రాధ ఎవరితో మాట్లాడుతుంది? ఏ మెసేజ్ చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అనేది ఎప్పుడూ డిజిటల్ గాడ్జెట్స్ ద్వారా ట్రాక్ చేసేవాడట. చివరికి మసూరి ట్రిప్‌లో కూడా ఇద్దరి మధ్య ఒక పాత స్నేహితుడి విషయంలో తీవ్రమైన గొడవ జరిగినట్లు సమాచారం. ఈ అనుమాన పిశాచి వైఖరి రాధ ప్రాణాలను బలి తీసుకుందని, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి చివరికి ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టాడని స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లికి ముందు ఎంతో సాఫ్ట్‌గా కనిపించిన శ్రీచరణ్ పెళ్ళయ్యాక అసలు రంగు బయటపెట్టాడని, రాధ తన బాధలను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల ఎంతగానో నలిగిపోయిందని వారు సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ఉత్తరాఖండ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తుంటే ఇదొక పక్కా కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌లా కనిపిస్తోంది. వైజాగ్‌లో కాకుండా మసూరి లాంటి సుదూర ప్రాంతాన్ని ట్రిప్ కోసం ఎంచుకోవడమే శ్రీచరణ్ వేసిన అతిపెద్ద ప్లాన్ అని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అక్కడైతే స్థానిక భాష రాకపోవడం వల్ల రాధ ఎవరిని సాయం కోసం పిలవలేదని, అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో క్రైమ్ చేస్తే ఇక్కడి పోలీసులకు సమాచారం అందేసరికి ఆలస్యం అవుతుందని, ఆలోపు గుండెపోటుగా నమ్మించి శవాన్ని వైజాగ్ తరలించవచ్చనే ధీమాతోని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే స్థానిక ఫోరెన్సిక్ బృందం హోటల్ గదిలోని క్లూస్ సేకరించింది. శ్రీచరణ్ మొబైల్ డేటాను, వారిద్దరి కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. బెడ్‌షీట్స్ మరియు రాధా గాయత్రి ధరించిన దుస్తులపై కొన్ని అనుమానాస్పద మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి పోరాటం జరిగినప్పుడు పడిన గుర్తులుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ కింద శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్ నగరంలో ఈ వార్త తెలియగానే రాధా నివసించే ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి, ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో ఎదగాల్సిన యువతి ఇలా పెళ్లైన కొన్ని రోజులకే శవమై తిరిగి రావడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీచరణ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో అతడికి సహకరించారా లేదా అనే కోణంలో వైజాగ్ పోలీసులు కూడా సమాచారం సేకరిస్తున్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకల వేధింపులు కూడా ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్‌ను కూడా తోసిపుచ్చలేమని బంధువులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ కేసుపై జస్టిస్ ఫర్ రాధా గాయత్రి అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఇక చివరిగా కన్న కూతురిని ఎన్నో ఆశలతో, కోటి కాంతులతో అత్తారింటికి పంపితే ఆఖరికి ఇలా శవమై తిరిగి రావడాన్ని ఆ కన్న తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ తల్లి ఆక్రందనలు వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. ఇప్పటికైనా ఈ మసూరి మిస్టరీ కేసు కొలిక్కి వస్తుందా? భార్యను అనుమానంతో అంతమొందించిన ఆ హంతకుడికి
చట్టం ప్రకారం ఉరిశిక్ష పడుతుందా? ఈ టెక్నాలజీ కాలంలో ఎలాంటి క్రైమ్స్ చేసినా, ఎన్ని కట్టుకథలు అల్లినా నిజాలను దాచడం ఎవరి తరం కాదు. ఈ సంచలన కేసుపై భర్త శ్రీచరణ్ ప్రవర్తనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ బాక్స్‌లో షేర్ చేయండి.